విషయం చెప్పాలి. కిట్టుగాడు నీ వెనకే వస్తున్నాడు. ఏంటో చెప్పరా? వచ్చావా? నీకు విషయం చెప్పాలరా. నా పేరు కృష్ణ. అందరి జీవితంలో బాధపడే రోజు ఏదో రోజు వస్తుంది. కానీ నాకు ఈరోజు వచ్చింది. ఈ లాస్ట్ డే వచ్చింది. నా మిత్రుడి కోసం బాధపడాల్సి వచ్చింది. నేను వాడు చిన్నప్పటి నుంచి కలిసి చదువుకున్నాం. కానీ ఈరోజు మాకు లాస్ట్ డే. ఈ లాస్ట్ డేనే మేము గొడవ పడ్డాం. అసలు ఎందుకు గొడవ పడ్డాం, కారణం ఏమిటి? ఈ షార్ట్ ఫిల్మ్ చూడండి, ఈ లాస్ట్ డే జర్నీ చూడండి, అప్పుడు మీకే అర్థమవుతుంది. నా పేరు రాము. నాకు బెంగళూరులో జాబ్ వచ్చింది. జాబ్ వచ్చినా ఇంత బాధగా ఎందుకు కూర్చున్నా అనుకుంటున్నారా? అందరినీ వదిలి వెళ్ళడం నాకు ఏదోలా ఉంది. సరే, నాకు జాబ్ వచ్చిన విషయం నా ఫ్రెండ్ కృష్ణకి చెప్దాం. హలో, ఎక్కడ్రా? అలా బయటకు వచ్చాను రా. ఏంటో చెప్పు. అరే, నీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలిరా. దా, పాలకొండ దగ్గర ఉన్నా. సరేరా, వస్తున్నా. నాకు హైదరాబాద్ విప్రోలో జాబ్ వచ్చింది. అందరినీ వదిలి వెళ్ళడం నాకు ఏదోలా ఉంది. వెళ్ళాలా వద్దా, ఏం చేద్దాం? ముందు రాము గారితో చెప్దాం. ఏదో చెప్తానన్నా చెప్పరా? నాకు ఈ ఊరు నచ్చలేదరా, నేను వేరే ఊరికి వెళ్దాం అనుకుంటున్నాను. నువ్వేమంటావు? ఏంట్రా ఈ సడన్ డిసిషన్? ఏంటో చెప్పరా, పిలిచావు? కూర్చోరా. బెంగళూరులో నాకు ఇన్ఫోసిస్లో జాబ్ వచ్చింది. అరే కొట్టేసావు కదరా జాబు. ఈ న్యూస్ ఏంట్రా ఇంత సాడ్గా చెప్తున్నావు? హ్యాపీ చెప్పొచ్చు కదా. అందరిని వదిలేసి హ్యాపీ అంటరా? నా అనుకున్న వాళ్ళందరిని వదిలేసి జాబ్ చేయడం నాకు ఇంట్రెస్ట్ లేదురా. రేపు ఇచ్చోడా, నాకు జాబ్ వచ్చింది, నీవు వెళ్ళట్లేదు ఏంటి హైదరాబాద్కి? వెళ్ళాలరా. ఇప్పుడు సొంతూరులో ఉంటామా ఏంటి? బాధ్యతలు వచ్చాక సొంతూరు పరాయి ఊరు అవుతుంది, పరాయి ఊరు సొంతూరు అవుతుందిరా. కరెక్టేరా, సొంతూరే పరాయి ఊరు అవుతుంది. రే, ఇక్కడ డిస్టర్బెన్స్ ఉంది, పక్కనకి వెళ్ళి మాట్లాడదాంపా. సరేరా. అదిరా మామ, మా ఇంట్లో నుంచి జాబ్ వద్దన్న ఆలోచన తీసేసాయి. వెంటనే జాబ్లో జాయిన్ అవ్వు, సరేనా? ముందుగానే యావరేజ్ స్టూడెంట్లంరా, మనకి జాబ్ రావడమే అదృష్టం. ఆ అదృష్టాన్ని కోల్పోద్దురా. నిజమేరా, ఈ మధ్య ఎవరికి జాబ్స్ రావట్లేదు. మన ఇద్దరికి జాబ్ రావడం మన అదృష్టం. అవును, నువ్వెప్పుడు వెళ్తున్నావు హైదరాబాద్కి? 5 days సరే టైము, 25th వెళ్ళాలి. నువ్వెప్పుడు? మర్నాడేరా. మర్నాడంటే ఈరోజు నైట్ ఎక్కాలరా నువ్వు ట్రైను. అక్కడ రూము, రెంటు, ఆఫీసు ఇవన్నీ చూసుకోవాలి కదరా. ఈరోజు లాస్ట్ డే రా. అవునరా, ఇదే లాస్ట్ డే. మన ఊరికి, మన ఎంజాయ్మెంట్కి,
మన సరదాగా సాయంత్రం మాట్లాడుకునే మాటలకి, మన వీకెండ్ సినిమాలకి ఇదే లాస్ట్ డే. నీకు జాబ్ వస్తే అక్కడున్న ఫ్రెండ్స్తో సినిమాకి వెళ్తావు కానీ నాతో వెళ్ళవు కదరా. నిజమేరా, ఏం చేద్దామంటావు? మన ఎంజాయ్మెంట్కి ఇది లాస్ట్ డే. మన స్కూల్ని, మన ఇంటర్ కాలేజ్ని, డిగ్రీ కాలేజ్ని ఒకసారి చూద్దాం. మన మెమోరీస్ అన్నీ ఒకసారి గుర్తు చేసుకుందాం, ఎంజాయ్ చేద్దాం, మన ఊరికి వెళ్దాం. లాస్ట్ డేనే ఒక బ్యూటిఫుల్ మెమరీగా మార్చుకుందాం రా. పదరా, లేట్ ఏంటి? మన లాస్ట్ డే గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుందాం మన చైల్డ్హుడ్ మెమరీస్తో. పదరా, నేను ఎప్పుడో రెడీ. పొద్దున మనం స్కూల్కి వెళ్దాం. స్కూల్కి వెళ్తున్నాను, చాలా హ్యాపీగా ఉన్నట్టుంది. ఏం చెప్తాం రా, పోదాం పారా. సరే సరే. పదరా, లోపలికి వెళ్దాం. లేదురా, అక్కడ గేట్ వేసారా, మన ఇద్దరం లోపలికి వెళ్ళాం. రాదే రాదే అలుపంటూ రాదే, ఆడేస్తున్నా ప్రతిపోటే, వాడు వీడు అని తేడాలే లేవే, ఓ చోటే చేరి ఆడామే. అమ్మా నాన్నల్ని ఎంతో విసిగించి మాటే వినదంట వయసే, ఇప్పుడే గుర్తొస్తే అన్నీ వదిలేసి మా గుండె తిరిగేదా చోటే. అరే రే బాల్యం రమ్మన్నారాదే, గుర్తుకొస్తే కంట చెమ్మ పెట్టిస్తుంటుందే స్నేహాలే, గుండె మీద వేసిపోయే పచ్చబొట్టేలే. ఆ రోజులు మళ్ళీ రావు, ఈ రోజుల్లా కానే కావు, అంతేలేని ఆనందాలు వెంటే వస్తే అంతే చాలు. ఆ రోజులు మళ్ళీ రావు, ఈ రోజుల్లా కానే కావు, అంతేలేని ఆనందాలు వెంటే వస్తే అంతే చాలు. పంపించారా? పంపించుకుంటే ఏం చేద్దాం? ఊరికి వెళ్ళడానికి 2 గంటలు పడుతుంది. సినిమా పోదామా, ఊరికి పోదామా? సినిమా ఊరికే పోదాం పరా. అలాగే. రే స్పీడ్గా పోనీరా మన ఊరికి. అలా అయితే నిజంగా లాస్ట్ డే అవుతుంది. అరే అరే అరే, అదిగో మన ఊరు వచ్చేసింది. తప్పేదో ఒప్పేదో తెలిసేటి వయసే ఉంటే, నిందైనా బాధైనా ఈ కాలం మళ్ళీ తిరిగి రాదు. గాయాన్ని మరచిపోదు మనసు, నిన్న నీకు నువ్వు మనసు, రేపైన రావు అన్ని తెలిసే. అరే ఇక్కడ ఎగదరన్న కింద పడింది. వీడియో పడేసింది. అవునరా. ఈ
తీరా ఫాస్ట్గా. ఆగరా 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 ఆగరా, గేర్లో ఉంది బండి. పదా. చాలా ఆనందంగా ఉందిరా. మన స్కూల్ని చూసాం, మన కాలేజీని చూసాం, మన ఊరిని కూడా చూసాం, కబుర్లు మాట్లాడుకున్నాం. చాలా బ్యూటిఫుల్గా ఉందిరా. కానీ ఇదేం సరిపోదురా, ఇంకేదో చేయాలి. ఇంకేం చేయాలరా బాబు? ఇంకా అరే మనం ఎప్పుడు గొడవ పడలేదు కదరా. పర్లేదు అయితే పదరా, రక్తం రాకుండా గొడవ పడదాం. అప్పుడే ఈ లాస్ట్ డే గుర్తుండిపోద్ది. నేను నా ఫ్రెండ్ గొడవ పడ్డామని గుర్తుండిపోద్ది. ఎందుకు బాగానే ఉన్నావు ఇంతసేపు, ఎందుకు ఈ వింత కోరికలు? పదరా, హ్యాపీ గొడవ పడదాం. వీడు చెప్తే వింటరా నాయనా. అరే కొట్రా దా. ఎందుకురా ఎండ సంపుతుంది, అవసరమా? వెళ్దాం పదా. ఇదిగో ఖర్చులు ఖర్చు. బా, ఎందుకురా ఇప్పుడు ఇవన్నీ అవసరమా? సర్లే, ఖర్చు నుంచి వడ్డీ ఉంచుకో. అరే ఏ ఆగరా. ఆగ్రా ఇక్కడ కదా ఉండేది, ఉత్తరప్రదేశ్లో. అబ్బా, ఈ పంచకన్నా నేను చంపాల్సిందేరా. ఆగరా. చెప్పాను కదరా ఉత్తరప్రదేశ్లో ఉందని, ఇంకెన్నిసార్లు చెప్పాలరా నాయనా? ఒక్కోసారే గుర్తొస్తే మా ఊరే, మౌనంగా ఆగిపోయే మనసే, మారిపోయేలే నేడు ఆధారే, ఆనాటి మాయే మాయే. దేవుడు కనిపించి ఏం కావాలని అంటే మళ్ళీ వెళ్తాం మేమంత చిన్ననాటికే. ఆ రోజులు మళ్ళీ రావు. నువ్వు ఎక్కడికి వెళ్ళకూడదురా, ఇక్కడే ఉండాలి, నాతోనే ఉండాలి. నా ఇష్టం రా, నువ్వు చెప్పడానికి. ఆనందాలు వెంటే వస్తే అంతే చాలు. ఆ రోజులు మళ్ళీ రావు, ఈ రోజుల్లా కానే కావు. అంతేలేని ఆనందాలు వెంటే వస్తే అంతే చాలు. ఇదిరా లాస్ట్ డే ఫుల్ఫిల్ అయిపోయింది. అమ్మయ్యా. అవునరా, టైం ఎంతైందిరా? అవునరా, ఒకసారి చూస్తా. అరే మనం గొడవలో పడి సాయంత్రం అయిపోయిందిరా. అరే ఇంటికి వెళ్ళి లగేజ్ సర్దుకోవాలా, అసలే ట్రైన్కి టైం అవుతుంది. ఓకేనా? రైల్వే స్టేషన్ పోదాం పారా. రే టైం అవుతుంది, వెళ్దాం పదా. సరేరా, పదంపా. రే వెళ్తూ వెళ్తూ గుడికి వెళ్తాం రా. అలాగేరా. రే బొట్టు పెట్టుకోరా. రే పట్రా. పదా. ఏంట్రా తెగ ఆలోచిస్తున్నావు? నువ్వు వెళ్తున్నావు కదరా, అందుకే. నేనెవరు అన్నావు కదరా, నాతో మాట్లాడతారా? అదేదో నోటుకు వచ్చిందిరా, వెళ్ళకరా.
రే లగేజ్ ఇవ్వరా, ఇందులో తీసుకో. చెయ్యి. అది అరే టికెట్ తీసుకున్నావు కదరా? తీసుకున్నా పదరా. ఏ ప్లాట్ఫామ్ రా? ప్లాట్ఫామ్ 1 రా. రే లగేజ్ ప్యాక్ చేసుకున్నావు కదా, జాగ్రత్త రా. అది నేను చెప్పాలరా. సరేరా పోదాం. సరే. అరే ఇది ప్లాట్ఫామ్ 3 అంటరా? ప్లాట్ఫామ్ 1 అటు సైడ్ అనుకుంటారా, వెళ్దాం పదా. రే నువ్వు ఇక్కడ ఉంటే నాకు ఉండిపోవాలని ఉందిరా. మన లాస్ట్ డే చాలా బాగా జరిగింది. ప్లీజ్ నువ్వు వెళ్ళిపోరా, నా బాధనే కంట్రోల్ చేసుకో. నేను వెళ్ళిపోతలేరా. వీని విడిచి వెళ్ళాలంటే ఏదోలా ఉంది. ఏదో హ్యాపీగా పంపిద్దాం అనుకుంటే నన్ను నడిపిస్తున్నాడండి వీడు. సరే కొంచెం ఉందాం. రే రాము, కొంచెం ఉంటారా? ట్రైన్ వచ్చేలోపు నేను కన్నీళ్ళతో తడిచిపోయేలా ఉండరా. నేను ఎంతో వద్దనుకున్నా, నా లోపల నుంచి కన్నీళ్ళు వస్తూనే ఉన్నాయిరా. నువ్వు వెళ్ళిపోరా మావా. సరే సరే ఏడవక. నువ్వు ఏడ్చి నన్ను ఏడిపిస్తున్నావేంట్రా? నేను ఇంతవరకు ఏడ్చిందే లేదు. ఫస్ట్ టైం నీకోసం కన్నీళ్ళు పెడుతున్నాను కదరా. ఏడు ఒక కన్నీళ్ళు దూడ్చుకోరా. మన స్కూల్ డేస్లో కూడా ఎంత నువ్వు రాని రోజు ఇలాగే ఏడ్చేవాడిని, కానీ నువ్వు వచ్చావంటే ఫుల్ హ్యాపీగా ఉండేవాడిని. అంత బెస్ట్ బడీస్ అయిపోయావు. ఎంత కలిసి ఉన్నా ఏదో ఒక రోజు విడిపోతామని తెలుసుకున్నా. అంతేగా, విడిపోల్సిందే. ఇంక వెళ్తామని చెప్పేద్దామా? సరే నేను వెళ్ళొస్తామమ్మా. వెళ్ళాలా? రే నువ్వే కదరా వెళ్ళమంటివి. నువ్వే ఇలా అంటే నిన్నేమన్ను, నువ్వు వెళ్ళిపోరా. ఇంకా రే రాము, నేను ఇప్పుడు నీతో రాలేకపోవచ్చురా, కానీ నేను నైట్ అంతా ఫోన్ మాట్లాడతాను రా. హ్యాపీగా ట్రైన్ ఎక్కరా, సరేనా? ఉంటా. వెళ్తే వెళ్ళరా, నాకేం ఎవరు లేరా? నాకు ఈ ఊరుంది, నేను బాగుంటాను. వెళ్ళు, నాకేమి. అరే నేను
ఎక్కడికి వెళ్ళినా అప్పుడప్పుడు నిన్ను చూడడానికి వస్తాలేరా మావా. అప్పుడే నేను నా ఫ్రెండ్